దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ గారు అదే పోలీసులకు సంబంధించి మీరు పరిమితుల్లో ఉండాలని చెప్పడమే హాస్యాస్పదంగా ఉన్నది. పరిమితులు లేకుండా పట్టాపగ్గాలు లేకుండా చట్టాలు లేకుండా అసలు ఏమీ లేకుండా చట్టానికి వ్యతిరేకంగా మీ హయాంలో జరిగినటువంటిది ఇదే కదా ప్రభాకర్ రావు లొంగుపాటు. మీరు చేసినటువంటి ఘనకార్యాల వల్ల ఇవాళ ఈ పోలీసుల కుటుంబాలు ఆగమైపోయినాయి. ఆ పోలీసుల కుటుంబాలు ఆగమైపోయినాయి. ఆ పోలీసుల కుటుంబాలు అత్యాశకి వెళ్ళిపోయి దురాశకి వెళ్ళిపోయి ప్రభుత్వం మాదైనటువంటి ఆశతోటి చేస్తున్నటువంటి పనులు సక్రమంగా ఉన్నాయా లేవని ఒక ఐపీఎస్ చదువుకున్నటువంటి అధికారి చట్టానికి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి ఒక సోయి కూడా లేకుండా వ్యవహరించారు. కేవలం మీరు అండగా ఉంటారనేటువంటి ఆశతోటి ఇంకా సంపాదించుకోవచ్చు అనేటువంటి దురాశతోటి మీరు ఒకటి చేయమంటే వాళ్ళు 100 చేసి మీకు ఒకటి చూపెట్టి మిమ్మల్ని ఇరికిచ్చారు, వాళ్ళు ఇరికిపోయారు. ఇవాళ వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. వాళ్ళకున్నటువంటి సమాజంలో విలువ పడిపోయింది పూర్తిగా. అంతమంది పోలీసులు వాళ్ళ కుటుంబాలు ఎంత గౌరవంగా బతికోవి వాళ్ళ గౌరవం లేకుండా పోవాల్సినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇవాళ ప్రభాకర్ రావు గారు వస్తే ఐపీఎస్ పనిచేసినటువంటి రిటైర్డ్ ప్రభాకర్ రావు గారు వస్తే ఇప్పుడు ఎవరెవరి గురించి మాట్లాడతారు? సంధ్యా కన్వెన్షన్ ఎండి ఆరోపణలు, భుజంగరావు నా ఫోన్ ట్యాప్ చేశారు, ఆఫీసులకు పిలిచి బెదిరించారు, దీంట్లో ఒక మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తి సాంబశివరావు ఉన్నాడు అనేటువంటిది కూడా ఇవాళ ఆరోపణలు వస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి అంశంలో. మళ్ళీ ఇవాళ ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఎవరెవరి పేర్లు చెప్తాడు? ఇప్పుడు అసలు విషయం రాజకీయ నాయకుల పేర్లు ఎవరి పేర్లు చెప్తాడు? ఇప్పటికే డీఈసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు క్లియర్గా మేము అప్పటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వంలో పెద్దల ఆదేశాల మేరకు ఎన్నికల కోసం రాజకీయాల డబ్బులను పోలీసు వాహనాల్లో మేము పంపించినాము, తరలించినాము, పంచినాము అనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చింది ఎవరు? ఆ తీసుకుపోయింది ఎవరు? ఏ ఎమ్మెల్యే స్థానంలో ఇచ్చారు? ఇప్పుడు గజ్వేల్లో కూడా జరిగేది అదే. ఆ తర్వాత ఇప్పుడు భుజంగరావు వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ప్రభాకర్ రావు దొరికితే ఎవరెవరికి పంచారు? గజ్వేల్లో పంచారా, సిద్దిపేటలో పంచారా అనేటువంటి అంశం కూడా బయటకు వస్తుంది. ఆ పోలీసు వాహనాలు ఏవి, ఎక్కడెక్కడ పంచారు, ఎంతెంత పంచారు, ఎక్కడ తీసుకొచ్చారు? అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రభాకర్ రావు ఎవరి పేరు చెప్తారు అనేటువంటిది ఒక్కొక్కరు గుండెలు అదిమి పట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అయిపోయింది. వాళ్ళు చెప్తే మేము పలానా వాళ్ళు చెప్పినందుకే చేశామన్న తర్వాత ఒకటో రెండో రుజువులు దొరుకుతాయి ఖచ్చితంగా. పలానా వాళ్ళు డబ్బులు ఇచ్చారు, పలానా వాళ్ళ దగ్గరికి డబ్బులు పోయినాయి, అయాచితంగా లబ్ధి పొందారు, కథం అయిపోయింది. ఎవరైతే ఆ ఎమ్మెల్యేలు గెలిచారో, ఎవరైతే ఆ రాజకీయ నాయకులు ఆ డబ్బులను ఎన్నికల్లో పంచడం కోసం తీసుకుపోయారో ఇవాళ వాళ్ళు కూడా దీంట్లోకి రావాల్సినటువంటి పరిస్థితే. సో టీఆర్ఎస్ పార్టీకి పెద్ద గుదిబండలాగా మారుతుంది. ఏ ఫోన్ ట్యాపింగ్ అంశమైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో, మీరు ఇతరులను ఇబ్బంది పెట్టారో ఇవాళ అదే మీ మెడకు చుట్టుకుంటుంది. ట్యాపింగ్ అంతా మీ చుట్టూ ట్యాప్ అయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉనికికే ప్రశ్నార్థకంగా, మనుగడకే ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితులు వచ్చినాయి. మిమ్మల్ని పక్కకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు మాత్రం వచ్చినాయి. మిమ్మల్ని పక్కకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇవాళ రేపో ప్రభాకర్ హైదరాబాద్కు వస్తారు, వచ్చిన తర్వాత లొంగిపోతారు, క్యాన్సర్కు చికిత్స తీసుకుంటారు. నిజానికి అదే ప్రభాకర్ రావు గారు క్యాన్సర్ను జయించారు అనేటువంటిది చాలామంది పోలీసులకు ఆయనను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన అంతకుముందు కింది స్థాయిలో పనిచేసినప్పుడు క్యాన్సర్ గుర్తించిన తర్వాత క్యాన్సర్ను జయించాడు అనేటువంటిది వచ్చింది. కానీ ఇవాళ ఇదే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి క్యాన్సర్లో మాత్రం ఆయన చిక్కుకుపోయాడు. ఆయన శరీరానికి వచ్చినటువంటి క్యాన్సర్ను జయించాడు కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి మత్తుకు అనేటువంటి క్యాన్సర్ను మాత్రం జయించలేకపోయారు ప్రభాకర్ రావు గారు. ఎందుకంటే ఆయన ఐపీఎస్ చదివి ఎక్కడికి కట్ ఆఫ్ ఉంటుంది, ఎంత మేరకు ప్రభుత్వం చెప్పిన పనులు చేయాలి, ఎంత ఒత్తిడి తెస్తే పనులు చేయాలి. ఇదే ట్యాపింగ్లో ఒక 3-4 పోలీస్ ఆఫీసర్లు మాత్రం భయపడి ఇదంతా మాకెందుకు, మేము ఈ చేయరాని పనులు చేయమని కొంతమంది అక్కడ నియమిస్తే కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళని చెబితే వినలేదని లూప్లకు పంపించేసి అప్రధాన్య పోస్టులకు పంపించినటువంటి ఉదంతాలను కూడా మనం చూసినాం. అదొక అంశం. ఇక ఇప్పుడు ఈ ప్రభాకర్ వచ్చిన తర్వాత ఎవరి పేర్లు చెప్తాడు? ఎవరెవరు చెబితే ఫోన్లో ట్యాపింగ్ చేయించారు, వాళ్ళు ఎవరి నెంబర్లు ఇస్తే వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశారనేటువంటి వస్తే ఆ ట్యాపింగ్లో ఆ నాయకులు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్యాప్ చేశారనేటువంటి రుజువులు దొరికితే ఆ నాయకుల పరిస్థితి ఏమిటి? మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడి దాకా తీసుకెళ్తుంది, లాజికల్ ఎండ్కి తీసుకెళ్తుందా లేదా అనేటువంటిది విషయం చెప్పాలి.